guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ మోస్ట్ హెల్దీయెస్ట్ టేస్టీ అయిన ఉసిరి లడ్డు లేదా ఆమ్లా క్యాండీని ఎలా తయారు చేయాలో అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ ఆమ్లా క్యాండీ లేదా ఉసిరి లడ్డూకి ఉసిరికాయలను తీసుకుని వాటర్తో క్లీన్ చేసుకుని తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి. ఈ విధంగా కాయలను అన్నీ తుడుచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని గిన్నెలో హాఫ్ వాటర్ని పోసుకుని వాటర్ హీట్ అయిన తర్వాత గిన్నె పైన స్టీమర్ను పెట్టుకోవాలి. పెట్టుకుని ఆ స్టీమర్ పైన ఉసిరికాయలను ఒక్కొక్కటిగా అన్ని ఉసిరికాయలను పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ఉసిరికాయలను పెట్టుకుని దానిపైన ఇలా లిడ్ పెట్టుకోవాలి. 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుని 20 minutes తర్వాత కుక్ అయిందో లేదో అన్నది తెలుసుకోవడానికి లిడ్ తీసుకుని నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ ఉసిరికాయను గుచ్చినప్పుడు ఈజీగా కాయ లోపలికి వెళ్తే కాయ కుక్ అయినట్టు. ఉసిరికాయలు కుక్ అయిన తరువాత ఈ ఉసిరికాయలను పక్కన పెట్టి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఉసిరికాయలులో నుంచి ఇలా ఉన్న సీడ్స్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా ఉసిరికాయలు అన్నీ ముక్కలుగా చేసుకుని ఉసిరికాయలతో పాటు చిన్న అల్లం ముక్కను కూడా వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. మన హెల్త్కి చాలా మంచిది, ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో. సో ఈ అల్లం ముక్కను కూడా వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. అల్లం వల్ల జలుబు, దగ్గు, కఫం వంటివి దూరం చేస్తుంది. ఇలా ఉసిరి ముక్కలను అలాగే అల్లంను వీలైనంత మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అసలు వాటర్ అనేవి వేయకుండా ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పేస్ట్ అంతా ఓ బౌల్లోకి వేసుకుని బౌల్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పటిక బెల్లంను తీసుకుని ఈ విధంగా దంచుకుని ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసి పౌడర్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పటిక బెల్లం పౌడర్ని మనము ఉసిరికాయలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంత క్వాంటిటీలో పటిక బెల్లం పౌడర్ని వేసుకోవాలి. మేమైతే 1/2 kg ఉసిరికాయలను తీసుకున్నాము కనుక 1/2 kg పటిక బెల్లంను తీసుకున్నాము. కేజీ కనుక మాకైతే 2 cups పటిక బెల్లం పౌడర్ని వేసుకోవాలి. ఉసిరికాయలు ఈక్వల్గా పటిక బెల్లం పౌడర్ని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత దానిలో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ అంతా కడాయిలో వేసుకోవాలి. వేసి వేయించుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద అసలు పెట్టకూడదు. ఇలా ఉసిరికాయ పేస్ట్ అంతా వేయించుకోవాలి. ఇలా ఉసిరికాయ పేస్ట్ని కలుపుతూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని పేస్ట్ని అంతా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఉసిరికాయ పేస్ట్లో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దానిలో ముందుగా పౌడర్ చేసుకున్న పటిక బెల్లం పౌడర్ను వేసుకోవాలి. మనము ఎంతైతే ఉసిరికాయలు తీసుకున్నామో అంత పటిక బెల్లం పౌడర్ని వేసుకోవాలి. సో ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇలా పటిక బెల్లం పౌడర్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. పటిక బెల్లం పౌడర్ అయితే హెల్త్ కూడా మంచిది కనుక పటిక బెల్లం పౌడర్ అయితే చిన్నపిల్లలు కూడా తినవచ్చు. జలుబు అవి చేయకుండా ఉంటుంది. ఇలా పటిక బెల్లం పౌడర్ని వేసుకుని వేయించుకోవాలి పేస్ట్ అంతా కలిసేలాగా. మనము పటిక బెల్లం ప్లేస్లో పంచదార అన్నది వేసుకోవచ్చు లేదా బెల్లమైనా వేసుకోవచ్చు. పంచదార అన్నది హెల్త్కి అంత మంచిది కాదు కనుక నేనైతే పటిక బెల్లం పౌడర్ని వేసుకుని చేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్. ఏది నచ్చినట్టయితే అది వేసుకుని చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కదుపుతూ ఉండాలి. ఇందాకడికి ఇప్పటికి కన్సిస్టెన్సీ కొంచెం మారింది చూసారా. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ అంతా కూడా బాగా దగ్గరికి వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని వేసుకుని అంతా కలిసేలాగా పేస్ట్ని అంతా కలుపుకోవాలి. ఈ సాల్ట్ వేయడం వల్ల కొంచెం సాల్టీగా టేస్ట్ బాగుంటుంది. ఇలా సాల్ట్ని వేసుకుని కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక నిమ్మకాయను తీసుకుని 2 ముక్కలుగా కట్ చేసి జ్యూస్ని పిండుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. అదే మీరు పులుపు కొంచెం ఎక్కువ తిన్నట్టయితే ఫుల్ లెమన్ జ్యూస్ని వేసుకోండి. కొంచెం తక్కువ పులుపుని తిన్నట్టయితే ఒక ముక్క లెమన్ జ్యూస్ను వేసుకోండి. ఇలా లెమన్ జ్యూస్ని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల క్రిస్టల్స్ ఏర్పడకుండా ఉంటాయి, అంటే గట్టిపడకుండా ఉంటాయి. అందుకోసం ఈ నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్కి మంచి షైనింగ్గా కనబడుతుంది. ఈ నెయ్యి అనేది పూర్తిగా మన ఆప్షనల్. మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా స్కిప్ చేసేయవచ్చు. బట్ ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా షైనింగ్గా ఉంటుంది, అలాగే చాలా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మేమైతే ఇలా నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకుని నెయ్యి అంతా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి ఎక్కువ తినే వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇలా వేసుకుని కలుపుకుంటూ ఉంటే షైనింగ్ బాగా వస్తూ ఉంటుంది. ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇందాకడికి ఇప్పటికి కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయింది. ఇలా జామ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని తీసుకుని అందులో కొద్దిగా వాటర్ని వేసుకుని డైల్యూట్ చేయాలి. డైల్యూట్ అయిన తర్వాత ఎటువంటి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుని ఈ కార్న్ఫ్లోర్ లిక్విడ్ను పాన్లో వేసుకుని కంటిన్యూస్గా
కలుపుతూ ఉండాలి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఈ కార్న్ఫ్లోర్ లిక్విడ్ వేసుకోవడం వల్ల త్వరగా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా కలుపుతుంటే ప్యాన్ నుంచి సెపరేట్ అయినట్టయితే మనకి కన్సిస్టెన్సీ వచ్చినట్టు. మనం ఇలా కొంచెం తీసుకుని ఒక బాల్లా చేసుకున్నప్పుడు బాల్ వచ్చినట్టయితే మనకి ఈ స్వీట్కి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాత బాల్స్లా చుట్టుకుందాం. ఇలా చల్లారిన తరువాత ఒక ప్లేట్ కానీ లేదా ఓ బౌల్ కానీ తీసుకుని దాంట్లో పటిక బెల్లం పౌడర్ను వేసుకోవాలి. ఇలా పటిక బెల్లం పౌడర్ను వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కొంచెం నెయ్యిని రాసుకోవాలి. అలా నెయ్యి రాసుకోవడం వల్ల మనకి చేతికి అంటకుండా బాల్స్ అనేవి వస్తాయి. ఇలా నెయ్యి రాసుకుని కొంచెం కొంచెంగా ఆమ్లా పేస్ట్ను తీసుకుని బాల్స్ లాగా చుట్టుకోవాలి. మనకి కావలసిన సైజులో ఇలా కావలసిన సైజులో బాల్స్లా చుట్టుకుని పటిక బెల్లం పౌడర్లో ఈ బాల్ని వేసుకుని పౌడర్ అంతా పట్టేలా రోల్ చేయండి. అప్పుడు కోటింగ్లా వస్తుంది. ఇలా కోటింగ్లా వేయడం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఉసిరికాయల్లో సి విటమిన్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ ఉసిరికాయలు డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల లివర్కి, ఐస్కి అండ్ హెయిర్కి అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది. రోజు ఉసిరికాయ తింటే చాలా మంచిది. కానీ అలా తినలేని వాళ్ళు రోజుకి ఒక క్యాండీని తినవచ్చు. ఇలా చేసుకున్న క్యాండీ బాల్స్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండే ఈ ఆమ్లా క్యాండీని లేదా ఉసిరి లడ్డూని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with the new video very soon. Bye bye.